హిందూ బంధువులందరికీ నమస్కారం. రామాయణం బాలకాండ ద్వితీయోధ్యాయం. ఋషులందరూ వచ్చిరి. పూజ్యుడైన ఓ మహాముని మహాత్ముడైన నారద మహర్షి రామాయణం నందలి సమస్తమైన ధర్మములను సనత్కుమారునకు ఎలా వివరించెను? ఆ ఇద్దరు బ్రాహ్మణవాదులను ఏ క్షేత్రమును ఎట్లు కలుసుకొనిరి? నారద మహర్షి ఆయనకు తెలిపిన విషయంలేమిటి? వాటన్నింటి గురించి వివరంగా తెలియపరచుము. అంతటా ఆ సనత్ మహర్షి మహాత్ములైన సనకాదులు సృష్టికర్త అయిన బ్రహ్మదేవతలకు మానసపుత్రులు. వారు అహంకారము మమకారము ఏమాత్రము లేనివారు. వారు జితేంద్రియులు. సనక, సనందన, సనత్కుమార, సనాతనులు అనువారు వారి పేర్లు. ఆ మహాత్ములు విష్ణుభక్తులు. సర్వదా బ్రహ్మధ్యానమునందే నిత్య తత్పరులై ఉండురు. వారు సత్యవచనమును మోక్షకాంక్షలు గలవారు. సహస్ర సూర్య కాంతులతో వెలుగొందురు. మహాతేజోమూర్తులు. బ్రహ్మదేవుని కుమారులైన సనకాదులు ఒకానొకప్పుడు బ్రహ్మదేవుని సభను వీక్షించుటకై మేరు శృంగమునకు వెళ్ళిరి. అచ్చట వారు విష్ణు పాదముల నుండి జన్మించిన పవిత్ర గంగానదిని చూచిరి. పిదప తేజోనిధులైన ఆ మునులు సీత అను నామాంతరము గల ఆ నదిలో స్నానము చేయుటకు సిద్ధపడిరి. ఓ విప్రోత్తములారా, ఇంతలో దేవర్షి అయిన నారద మహాముని శ్రీ మహావిష్ణువు యొక్క నారాయణాది నామమును కీర్తించుచు అచ్చటికి వచ్చెను. ఆ విధంగా అచ్చటికి వచ్చిన ఆ మునిని చూసి తేజోమూర్తులైన ఆ సనకాదులు నారదమునికి నమస్కారం చేసిరి. వారు బ్రహ్మసభలో సుఖాసీనులైన పిమ్మట నారాయణ నామస్మరణమునందే నిమగ్నుడై ఉన్న నారదమునిని చూచి సనత్కుమారుడు ఇట్లా అడిగెను. సర్వజ్ఞుడువైన ఓ నారద మహర్షి, నీవు వేదాంగములను బాగా ఎరిగితివి. మునిలోకమునకే వచ్చితివి. నీవు హరిభక్తులలో అగ్రుడువు. నిన్ను మించిన విష్ణు భక్తుడు ఎవరూ లేరు. ఆ శ్రీ మహావిష్ణువు నుండి ఈ సమస్త చరాచర జగత్తు వెలువడింది. ఆయన పాదముల నుండియే ఈ గంగ ఆవిర్భవించింది. అట్టి హరిని గురించి జ్ఞానమో ఎలా తెలుసుకున్నమో వివరంగా తెలుపుము అని అడిగను. అంతటా ఆ నారదముని ఆ శ్రీ మహావిష్ణువు దేవదేవుడు, పరాత్పరుడు. ఆయన నివాస స్థానమైన పరంధామము సర్వోత్కరము. అతడు సర్వగుణ సంపన్నుడు, నిర్గుణ స్వరూపుడు. జ్ఞానము అజ్ఞానము, ధర్మము అధర్మము, విద్య అవిద్య అన్నయో ఆయన స్వరూపములే. సకల జీవులకును అతడు ఆత్మస్వరూపుడు. అట్టి మహావిష్ణువును అనుక్షణము స్మరించుకుందుము. త్రేతాయుగమున ఈ లోకమునందు రఘువంశమున అవతరించిన శ్రీరాముడు ఆ మహావిష్ణువే. అతడు రాక్షసులను సంహరించెను, పాపములను రూపుమాపెను. తన భుజబలము చేతనే ధర్మమును రక్షించెను. భూభారమును తొలగించుటకు ఆయన జన్మించెను. అట్టి ఆ ఆదిదేవునకు నమస్కారము. అతడు ఒక్కడే 4 రూపములలో జన్మించెను. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అనే రూపముల్లో అవతరించెను. వానరోత్తములతో కూడి రాక్షస సంహారము చేసెను. దశరథ కుమారుడైన శ్రీరాముడిని భజింతుము. మహాత్ముడైన శ్రీరాముడి యొక్క చరిత్రను అనేక మార్లు ఆయన నామములను స్మరించుకున్నదుము. బ్రాహ్మణోత్తములారా, ఘోరమైన ఈ కలియుగమున రామాయణ పఠన శ్రవణమును యందు నిరతులై మాత్రమే ధన్యోత్ములగుదురు. వారికి నేను నిత్యము నమస్కారం చేసేదను. గౌతమ మహర్షిని అవమానించిన కారణమున శపించబడిన సౌదాసుడు రాక్షస రూపమును పొందెను. మరలా రామాయణ మహిమ చేత అతడు ఆ రాక్షసత్వము నుండి విముక్తుడవును. అంతటా ఆ సనత్కుమారుడు, ఓ మహాముని, సమస్త ధర్మముల ఫలమును ప్రసాదించినట్టి రామాయణము ఎవరు రచించారు అని అడిగను. గౌతముడు సౌదాసుని ఎందుకు శపించెను? రామాయణ ప్రభావం చేత అతడు మరలా ఎట్లా శాప విముక్తుడయ్యను? ఓ మునీశ్వర, మీకు నాపై దయ ఉన్నచో నన్ను అనుగ్రహించండి. ఈ విషయంలన్నీ నాకు సవివరంగా తెలుపుము. ఈ రామాయణ కథను తెలుపండి అని నమస్కారపూర్వకంగా నారద మహర్షిని అడిగను. అంతటా ఆ నారద మహాముని, ఈ రామాయణము వాల్మీకి మహర్షి ముఖము నుండి వెలువడింది. మహిమాన్వితమైన ఈ కథామృతమును 9 దినములు ఆస్వాదించుట ఎంతయూ శ్రేయోదాయకము. కృతయుగమునందు
ఒకానొక విప్రుడు కలడు. అతని పేరు సౌదత్తుడు. అతడు ధర్మకర్మములను ఆచరించుట్లో గొప్పవాడు, ధర్మనిరతుడు. సోమదత్తుడు అను బ్రాహ్మణుడు బ్రహ్మవాది అయిన గౌతమమునికి చాలా ఇష్టమైన శిష్యుడు. ఆయన మనోహరమైన గంగానదీ తీరమునందు సకల ధర్మములను వినును. మరియు గౌతముడు అతనికి పురాణాలు శాస్త్రములు బోధించెను. ఇంకనూ ఆ సౌదత్తుడు వివిధమును ధర్మ రహస్యములను గురించి ఆ మహర్షి నుండి తెలుసుకొనెను. ఒకానొక సమయమున ఆ సౌదత్తుడు పరమేశ్వరుని సేవలో నిమగ్నుడై ఉండెను. ఆ సమయంలో తన గురువైన గౌతమ మహర్షి అచ్చటకు వచ్చెను. కానీ సౌదాసుడు దైవ సేవలో ఉండిపోయి ఆయన గురువును పట్టించుకోవడం మర్చిపోయాను. శాంత స్వభావుడును మహాబుద్ధిశాలి తేజోనిధుడు అయిన గౌతమముని ఇతడు నేను బోధించిన రీతిగా ధర్మకార్యములను చేయుచున్నాడు అని సంతోషించెను. జగద్గురువు అయిన మహాదేవుడు అయిన శివుని ఉపాసించి గౌతమమునిని ఆయన పట్టించుకోలేదు. అందుకు మహాశివుడు కోపించి సౌదాసుడిని రాక్షసుడు అవ్వమని చెప్పి శపించెను. అంతటా ఆ సౌదాసుడు పశ్చాత్తాపంతో అంజలి ఘటించి గౌతముని ఓ మహర్షి గురుదేవ, మీ ఎడ నేను అనర్చిన మహాపరాధమును క్షమింపుము అని కోరెను. ఓ విప్ర, కార్తీక మాసమునందలి శుక్ల పక్షమున పాడ్యమి నుండి 9 దినములు భక్తి శ్రద్ధతో సాదరముగా రామాయణ కథామృతమును పారాయణ చెయ్యము. నేటి నుండి 12 సంవత్సరముల కాలము ముగియగానే ఈ రాక్షసత్వం నుండి నీకు విముక్తి కలుగును అని గౌతమ మహర్షి సౌదాసునుడికి చెప్పెను. వెంటనే విప్రుడైన ఆ సౌదాసుడు గురువు పలికిన అనుగ్రహవచనములను సంప్రీతుడై ఆయన పాదములకు నమస్కరించి ఇట్లు విన్నవించెను. ఓ గురువర్య, ఈ రామాయణమును రచించిన మహాత్ముడెవరు? ఇందలి వృత్తాంతం ఎవరిది? మొదలగు విషయములన్నిటినీ సంగ్రహముగా తెలుపుము. అంతటా గౌతముడు ఇలా పలికెను. ఓ విప్రుడా వినుము. రామాయణ మహాకావ్యమును వాల్మీకి మహర్షి రచించెను. ఆ రామామృతమును శ్రద్ధ భక్తులతో వినుము. తన పాపముల నుండి విముక్తుడై మరలా తన రూపమును పొందెదను అని ఆ గౌతమ మహర్షి ఆ సౌదామునుడికి చెప్పెను. దేవకార్యార్థమై శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా ఈ లోకమును అవతరించెను. అతడు రావణాది రాక్షసులను హతమార్చెను. ఆ మహాత్ముని చరిత్ర వినుము. మహిమాన్వితమైన ఆ రామాయణము సమస్త పాపములను రూపుమాపును. దానిని కార్తీక శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు విన్నచో మహాపుణ్యఫలమును లభించును అని పలికి తపోబల సంపన్నుడైన గౌతముని తన ఆశ్రమముకు వెళ్ళెను. రాక్షస రూపంలో ఉన్న సౌదాసుడు మిక్కిలి దుఃఖించెను. అతడు నిత్యము అమితమైన ఆకలి దప్పులతో అలమటించుచుండెను. అందువలన అతనికి కోపము పెరిగెను. అతడు నల్ల త్రాచుపాము వలె భయంకరుడై నిర్జనములైన వన ప్రదేశములో తిరగసాగెను. వివిధములకు ప్రసిద్ధమైన క్రూరముఖములు మనుష్యులు, సర్పములు, పక్షులు, వానరములు మొదలగు ప్రాణులన్నింటినీ అతడు భక్షించుచుండెను. ఓ విప్రులారా, ఆ రాక్షసుని కారణంగా అనేకములైన ఎముకలతోడును పసుపు ఎరుపు కలేబరములతోడును రక్తమును త్రాగెడి భూత ప్రేతములతోడును నిండి అచ్చట ప్రదేశములన్నీ భయంకరముగా నుండెను. అతడు 100 యోజనముల వైశాల్యము గల ఆ భూభాగమునంతయు అరమాసములోనే మిగులు కలుషితమునర్చి పిమ్మట మరి యొక్క చోటుకు సాగెను. అక్కడ కూడా అతడు నిత్యము నరమాంసమే భుజించెను. సకల ప్రాణులకు భయంకరముడైయున్న ఆ రాక్షసుడు క్రమంగా నర్మదా తీరమునకు చేరెను. ఇంత లోపల మిగులు ధార్మికుడైన ఒక విప్రుడు అచ్చటికి వచ్చెను. అచ్చటికి వచ్చిన ఆ బ్రాహ్మణుడి పేరు గర్గుడు.
అతడు సుప్రసిద్ధుడు, కళింగ దేశమునకు చెందినవాడు. అతడు తన భుజములపై గంగా జలములతో నిండిన పాత్రను మోయుచు విశ్వేశ్వరుణ్ణి స్తుతించుచు శ్రీరాముడి నామమును గానము చేయుచు మిగిలి సంతోషంతో అచ్చటికి వచ్చెను. రాక్షసుడుగా మారియున్న ఆ సౌదాసుడు అచ్చటికి వచ్చి ఆ మునీశ్వరుని చూసి, నాకు నేటికి కావలసిన ఆహారం లభించినది అని అనుకొనెను. అతడు చేతుల పైకెత్తి ఆ అమ్మని సమీపించెను. ఆ గర్గ మహర్షి కీర్తించుచున్న దైవ నామమును విని అతడు దూరంగా వెళ్ళిపోయాను. ఆ బ్రాహ్మణోత్తముని చంపుటకై ఆసక్తుడై ఆ రాక్షసుడు ఆయనతో ఇట్లు పలికెను. ఏం ఆశ్చర్యము ఓ భద్రుడా, ఓ బాగా మహాత్ముడైన నీకు నమస్కారము. మీ దైవనామస్మరణ ప్రభావము నా వంటి రాక్షసుడు కూడా దూరమునకు నిలిచిపోయాను. నేను ఇంతకు ముందే నీ వంటి బ్రాహ్మణులను చాలామందిని భక్షించి ఉన్నాను. ఓ బ్రాహ్మణుడా, దివ్యనామము అను ఆ ఆయుధమే నీకు భద్ర కవచమై మహాభయంకరుడైన నిన్ను కాపాడినది. అయ్యా, భగవంతుని నామము స్మరించినంతన మాత్రమే రాక్షసుడైన మేము కూడా పరమశాంతి పొందదము. భగవంతుడి నామము నిజంగా చాలా గొప్పది. ఓ మహాత్మా, నీవు అన్ని విధములుగా రాగద్వేషములు లేనట్టి బ్రాహ్మణోత్తముడవు కనుక నీవు రామకథను తెలిపి దాని ప్రభావంతో మహాపాపినైన నన్ను రాక్షస రూపము నుండి విముక్తుడిని గావించుము. ఓ మునీశ్వర, నేనిదివరలో నా గురువును అవమానించి తిని తత్ఫలితంగా రాక్షస శరీరం పొందాను అని శపించబడి తిని పిమ్మట గురువు నన్ను అనుగ్రహించి నాతో ఇట్లు అనెను. పూర్వకాలమున వాల్మీకి మహర్షి శ్రీరామగాథను ఒక మహాకావ్యంగా రచించెను. కార్తీక మాస శుక్లపక్షమునందు 9 దినముల ప్రయత్నపూర్వకంగా దీనిని వినుట వలన మహాపుణ్యఫలము లభించును. ఇంకనూ ఆ మహాత్ముడు మనోహరమైన శుభప్రదమైన వచనములను ఇట్లు అనెను. పాడ్యము నుండి 9 దినములు రామాయణ కథామృతమును గొలవవలెను అని అప్పుడు ఆ రాక్షసుడు ఆ మునితో సర్వశాస్త్రోక్త విధితో పలికెను. ఓ పూజ్యుడైన ఓ గర్గ మహర్షి, అందువలన ఆ పవిత్ర కథను వినిపించి పాపాత్ముడినైన నన్ను శాప విముక్తుడిని గావించుము, నన్ను రక్షించుము అని అనెను. శ్రీ నారద మహర్షి ఇట్లా చెప్పెను. శ్రీమద్ రామాయణ మహిమ గురించి రాక్షసుడు ఇట్లు పలుకగా వినిన పిమ్మట ఆ గర్గ మహర్షి మిక్కిలి ఆశ్చర్యం పొందెను. అనంతరము రామనామస్మరమునందే నిమగ్నమై ఉండెను. ఆ బ్రాహ్మణుడు సౌదాసుడు అనే రాక్షసునితో ఇట్లు పలికెను. మహాత్ముడవైన ఓ రాక్షసోత్తమ, నీ బుద్ధి పవిత్రమైనది. ఈ కార్తీక మాసమునందు శుక్లపక్షమున రామాయణ పుణ్యకథను శ్రద్ధగా వినుము. రామభక్తుడు నిరంతరుడై రామనామ మహిమను భక్తితో ఆలకింపుము. శ్రీరాముడి నిత్యాన్నము రామభక్తిపరులు ఉన్న చోట త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉందురు. రామాయణ ప్రవచనము శ్రవణము చేసిన చోట సకల దేవతలు, సిద్ధులు మొదలగు దివ్య జాతులైన వారు ఉందురు. అందువలన కార్తీక మాసమునందు శుక్లపక్షమునందు 9 దినములు అనుక్షణము సావధానుడవై రామాయణ గాథను వినుము. ఆ పవిత్ర రామ వృత్తాంతమును విన్నంత మాత్రమునే ఆ సౌదాస రాక్షసత్వము తొలగిపోయాను. అంతటా అతడు రాక్షస స్వభావము నుండి బయటపడి దేవతా సమానుడయ్యను. పిదప ఆ బ్రాహ్మణోత్తముడు కోటి సూర్యకాంతులతో తేజవంతంగా భాషించెను. అంతటా శ్రీరామచంద్రుడు శంఖ చక్రములను గదను ధరించి అభయహస్తములతో అచ్చట ప్రత్యక్షమై విప్రోత్తముడైన సౌదాసుని కొనియాడిన పిమ్మట ఆ ప్రభువు పరంధామమునకు చేరె. అంతటా నారదుడు ఇలా పలికెను. ఓ విప్రులారా, అందువలన కార్తీక శుద్ధ పాడ్యమి నుండి 9 దినములు ప్రవచింపబడిన రామాయణం కథామృతమును ఆస్వాదింపుము. ఆ రామనామస్మరణ ప్రభావముచే మానవులు సమస్త మహాపాతకముల నుండి విముక్తులై పరమగతిని పొందుదురు. రామాయణ నామమును ఒక్కసారైనను ఉచ్చరించిన వారు వెంటనే పాప విముక్తులై వైకుంఠమునకు చేరెదురు. ఈ రామాయణ గాథను భక్తితో పఠించిన వారును వినిన వారును శీఘ్రంగా గంగా స్నాన పుణ్య ఫలములను పొందెదురు.